ఏందంటే ఆర్ట్ మీదనే బతకాల. ఆర్ట్ మీదనే చావాల. అదే సిద్ధాంతం మీద నేను ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా మరి అట్లాంటప్పుడు పోరాడిన. ఆ! మీరు ఆ బంగారం అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నప్పుడు వ్యతిరేకత ఏం రాలేదా ఇంట్లో? కొంత చాలా వస్తాయి. ఇది అందరి ఇళ్లలో ఉండేదే గదా! అదే. వాళ్ళకి తెలీదు యాక్చువల్‌గా. మనము ఈ పెయింటింగ్‌ల మీద డబ్బులొస్తాయని గాని, ఇలాంటి ప్రొఫెషన్ ఉంటదని గాని వాళ్ళకి తెలీదు యాక్చువల్‌గా. ఫ్యామిలీ వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ తెలీదు. ఒక పోయింటింగ్ రీసెంట్‌గా మీరు చదివితే మీకు ఎంఎఫ్ హుసేన్‌ది 118,00,00,000కి అమ్ముడు పోయిందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ! ఒక ఊరే కొనొచ్చు. ఇట్లాంటిది చాలా ఉంటాయి. ఎవరు నమ్మరు. నమ్మలేని పరిస్థితి. అట్లనే మన పెయింటింగ్ మీద గూడా ఒక కోట్ల విషయం పక్కన పెట్టండి. లక్షలొస్తున్నాయి అంటేనే ఎవరు నమ్మరు గదా! అవును. అంటే మీరు మొట్టమొదట ఏసిన బొమ్మ ఓ 4,000కి అమ్ముడు పోయిందన్నారు. అవును. ఇప్పుడు ఎంతుంటది దాని విలువ? ఏ సైజులుండేది? ఇప్పుడు 4,000 నాకు అంటే అమ్ముడు పోంగా, కమిషన్ పోంగా వచ్చిన డబ్బులు నాకు 4,000. ఆ వర్క్ ఇప్పుడు దగ్గర దగ్గర 1,40,000 ఇప్పుడు. ఆ! ఇప్పుడున్న ఏ సైజులో ఉండేది ఆ 2 చిత్రం? బై 2 పెయింటింగ్. 2/2 పెయింటింగే చిన్న ఆ! చిత్రం. ఆ చిన్న చిత్రం. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద చిత్రం పరిస్థితి ఏంటి మరి? ఉంటుంది. చాలా ఉంటుంది.